ఇప్పుడు జనరల్ గా ఎస్ ఫ్రెండ్స్ మనకి చాలా చాలా స్పష్టంగా చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఎస్ ఒక ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంది. ఓకే, ఒక టెస్టింగ్ యాక్టివిటీ ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీ ప్రొడక్షన్ యాక్టివిటీ. ఓకే, ఇట్లా ఉంటుంది యాక్చువల్. సో ఇప్పుడు జనరల్ గా ఒక క్లౌడ్ ఇంజనీర్ అయినా ఒక డెవాప్స్ ఇంజనీర్ అయినా ఒక లైనక్స్ తెలిసిన వ్యక్తి అయినా అసలు ఏం చేస్తాడు ఈ ఎన్విరాన్మెంట్స్ లో అంటే డెవలపర్ ఏం చేస్తాడంటే డెవలపర్ డెవలపర్ ఏం చేస్తాడంటే రియల్ గా చెప్పాలంటే ఒక బిజినెస్ యాక్టివిటీ గురించి స్టడీ చేస్తాడు. డెవలపర్ బిజినెస్ యాక్టివిటీ ఎవరు స్టడీ చేసేది? డెవలపర్ కెన్ స్టడీ ద బిజినెస్ యాక్టివిటీ. అసలు ఏంటి బిజినెస్ ఏంటి, అసలు ఈ క్లయింట్ ఎవరు, క్లయింట్కి ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, వాడు బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్ ఉందా, ఇన్సూరెన్స్ సెక్టర్ బిజినెస్ ఉందా, లేదా హెల్త్ కేర్ బిజినెస్ ఉందా, ఏం బిజినెస్ ఉంది, అయితే ఏ బిజినెస్లు ఉంటే నాకు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ వచ్చింది, ఆ వచ్చిన ప్రాజెక్ట్ లో వాడు ఏం చేయమంటున్నాడు, వాడి డాక్యుమెంటేషన్ ఏంటి, ఇదంతా డెవలపర్ చదవాలి. ఫస్ట్ చదివాలి ఇదంతా. అంటే ఫంక్షనాలిటీ ఏంటి, ఎవడైతే క్లయింట్ ఉన్నాడో క్లయింట్ బ్రీఫ్ నోట్ ఇస్తాడు. ఇదంతా కూడా ఒక మనం షేరింగ్ ఫోల్డర్ లో ఉంటది సర్వర్ లోనే. ఆ సర్వర్ నుంచి యాక్సెస్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అంతా మనం రీడ్ చేస్తాం, స్టడీ చేస్తాం రియల్ గా. ఆ, అంటే దాన్ని మొత్తం తెలుసుకొని స్టడీ చేయాలి ఎవరు? డెవలపర్. డెవలపర్ డ్యూటీ ఏంది? సో స్టడీ ద బిజినెస్ యాక్టివిటీ, అండర్స్టాండ్ ద బిజినెస్ యాక్టివిటీ, what is the existing business activity of the client, what is the proposed business activity of the client. proposed business అంటే ఏంది? ఇప్పుడు వాడు ఎందుకు నాకు ప్రాజెక్ట్ చేయమని అంటున్నాడు? ఎగ్జిస్టింగ్ ఏదో ఉంది వాడి దగ్గర. సో ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్, existing software is also available, but the existing software is not suitable for this modern application, modern technologies, modern days. ఆ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ నే వాడు తీసుకొని మోడిఫికేషన్ చేసుకోవడానికి కొన్ని ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తాడు. ఆ ఫంక్షనాలిటీ ఏమేమి యాడ్ చేయాలో వీడు ఇక్కడ రాస్తాడు. అంతే అంతే జరిగేది. సో అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? సో దీనికి అనుగుణంగా వాడు కోడ్ రాస్తాడు. అది ఏ కోడు? అది జావా, అది పైథాన్, అది .NET, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో బాగా ఫేమస్ ఏంటంటే పైథాన్ ఆర్ జావా. జావాలోనే ఉంది కోడ్. యాక్చువల్ గా 70% జావా కోడ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. మాక్సిమం అయితే 20% ఉంటుంది, ఇది 10% ఏమో అట్లా. ఈ ప్రపంచంలోనే ఎక్కువ కోడ్ దేంట్లో ఉందంటే జావాలోనే. ఎస్, ఓపెనింగ్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయి? జావాలోనే. పైథాన్ అంటే మొన్న అట్లా. .NET అంటే కొంచెం అట్లా. సరే బాగుంది. ఇప్పుడు యాక్చువల్ గా డెవలపర్ ఈ యాక్టివిటీ కొనసాగించడానికి వాడు ఇదంతా చేసుకున్నాడు. అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా జరిగింది. కానీ డెవలపర్ కి యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా మనం ఏం సహాయం చేయాలా? దట్ ఈజ్ అవర్ డ్యూటీ, దట్ ఈస్ అవర్ డ్యూటీ. దాన్నే మనం ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేయాలా. డెవలపర్ ఏమో దీన్ని ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తాడు. అంటే డెవలపర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సచ్ వే దట్ దే ఎక్స్ప్లెయిన్. ఇదిగో క్లయింట్ ఉన్నాడు, వాడు ఏబిసి బ్యాంక్ క్లయింట్, ద బ్యాంక్ ఈస్ హ్యావింగ్ సమ్ అదర్ థింగ్స్, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఇస్ దిస్ వన్, అండ్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ హ్యావ్ సో మెనీ డ్రాబ్యాక్స్, existing software having so many drawbacks. To overcome this drawback, client has given to this project to our organization. సో ఈ ఆర్గనైజేషన్ లో ఇచ్చిన తర్వాత మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. సో కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ మేము ఇది రాసాం. ఎస్ ఫ్రెండ్స్, బ్యాక్ ఎండ్ కోడ్ ఇది రాసాం అని వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వాడు ఈ విధంగా చెప్తాడు. అంటే చాలా మంది ఏంది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే వాళ్ళు చదువుకున్న బీటెక్ లో, ఎంసీఏలో, ఇంకో దాంట్లో చదువుకుని ఇట్లా చదువుకుంటారు కదా, దాన్నే ఈ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. నో, అది డెవలపర్ యాక్టివిటీ ప్రాజెక్ట్, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అట్లా. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడి తర్వాత టెస్టర్ ఇస్తాడు, టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ లో మనకేంటి డిఫరెంట్ టెస్టింగ్. ఏది మనకి తెలుసుగా, క్యూఏ టీమ్ ఉంటుంది. ఎస్, ఆ తర్వాత క్యూఏ టీమ్ ప్లస్ క్లయింట్ టీమ్ ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఒక టెస్ట్ చేస్తారు, దాన్నే మనం ఈఏటి అంటాం. తర్వాత ఎస్ఐటి ఉంటుంది, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ తర్వాత అంటే రియల్ గా లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇలాగా అంటే ఇదంతా టెస్టింగ్ యాక్టివిటీ కిందే వస్తుంది రియల్ గా. అయితే ఈ టెస్టింగ్ యాక్టివిటీ చేసేది టెస్ట్ ఇంజనీర్స్, అంటే క్యూఏ టెస్ట్ ఇంజనీర్స్. బట్ టెస్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారు ఇక్కడ? టెస్ట్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ టెస్ట్ ఏ విధంగా చేయాలా అంటే వాడు సర్వర్ కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్ యాక్టివిటీ డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేయాలి వాడు. మళ్ళీ ఎవరు? టెస్ట్ ఇంజనీర్. అర్థమైందా? సో ఈ బిజినెస్ యాక్టివిటీ అంటే ఇది. ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని టెస్ట్ ఇంజనీర్ స్టడీ చేస్తాడు. అసలు ఏంటి క్లయింట్ బిజినెస్, వాడు
ఆ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏంది, అసలు ప్రపోజ్డ్ బిజినెస్ ఏంది, వాడికి ఉన్న ఎగ్జిస్టింగ్ డ్రాబ్యాక్స్ ఏంది. ఇప్పుడు కొత్తగా కొత్తగా మనకు ప్రాజెక్ట్ ఇచ్చాడు, డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసి కొత్త ఫీచర్స్ యాడ్ చేయమని. మరి కొత్తగా యాడ్ చేసిన ఆ ఫీచర్స్ సరిగా పనిచేస్తున్నాయా లేవా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, డెవలపర్ కరెక్ట్ గా సెట్ చేశాడా లేదా, అసలు కరెక్ట్ గా ఉందా లేదా. సో ఇది డాక్యుమెంట్స్ యాజ్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ద ప్రాజెక్ట్ అప్లికేషన్ ఇస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అనేది టెస్ట్ ఇంజనీర్ చూస్తాడు రియల్ గా. అంటే టెస్టర్ గా నువ్వు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇది చేయాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది టెస్ట్ ఇంజనీర్ కి బిజినెస్ యాక్టివిటీ కంప్లీట్ గా తెలిసి ఉండాలా, బిజినెస్ యాక్టివిటీ కంప్లీట్ గా తెలిసి ఉండాలి, పూర్తి స్థాయిలో ఫంక్షనాలిటీ తెలిసి ఉండాలి. బట్ కోడ్ రాయడు వీడు, వీడు టెస్ట్ చేస్తాడు. అయితే టెస్ట్ చేయడానికి టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మనం డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తామని చెప్పాం. ఏది ప్రజెంట్ అయితే మార్కెట్ లో సెలీనం బాగుంది, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్, తర్వాత టొస్కా, తర్వాత లోడ్ రన్నర్, తర్వాత జేమీటర్, తర్వాత సిప్రస్, యాపియం, మొబైల్ అప్లికేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. వాడు వీటితో నేర్చుకొని బిజినెస్ అప్లికేషన్ కి సంబంధించిన యాక్టివిటీ, టెస్టింగ్ ఎలా చేయాలా, అసలు బిజినెస్ అంటే ఏంది, క్లయింట్ అంటే ఎవడు, క్లయింట్ కి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి, బ్యాంకింగ్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, టెలికాం ఉందా, హెల్త్ కేర్ ఉందా, ఈ కామర్సా, ఇలా ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ క్లయింట్ కు ఉన్నది, ఆ క్లయింట్ కు ఉన్న బిజినెస్ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి ఎవడు, టెస్ట్ ఇంజనీర్. ఎందుకు అది మరి టెస్ట్ చేయాలంటే ఆ ఫంక్షనాలిటీ తెలియాలంటే వీడు చదవాలి ముందుగానే, చదివిన తర్వాత మాత్రమే ఈ కెన్ టెస్ట్ దిస్ అప్లికేషన్, అదర్వైజ్ అవదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే డెవలపర్ ఒక యాక్టివిటీ అయితే టెస్ట్ ఇంజనీర్ మరొక యాక్టివిటీ, అంతే. సో ఇది యాక్చువల్ గా. అయితే ఇక్కడ మీరు ఇదంతా ఎందుకు తర్వాత ఏంది ప్రొడక్షన్ యాక్టివిటీ. ఎస్, ఇక ప్రొడక్షన్ యాక్టివిటీ ఏంది, ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ టు దిస్ వర్కింగ్ ఏరియాస్, దిస్ ప్రొడక్షన్ ఏరియా, దిస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అయితే ఇక్కడ నేను ఎంత చూపించాను బానే ఉంది, ఇవన్నీ పిక్చర్స్ ఇవన్నీ. అంటే రిక్వైర్మెంట్ నువ్వు డెవలపర్ అయితే ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయి, టెస్టర్ అయితే ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయి, బట్ నేను యాజ్ ఏ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ నేను ఎలా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్. చాలా మందికి అది తెలియకపోవడం వల్ల రిస్క్ పడుతున్నారు. ఏదో ఉంటది ఏదో ఉంటది ఏదో ఉంటది, ఏమి లేదు, సింపుల్ గా ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు వర్కింగ్ సాఫ్ట్వేర్ మొత్తం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది, అంటే ప్రొడక్షన్ సర్వర్ లో ఉంటుంది. వర్కింగ్ సాఫ్ట్వేర్, ద ఫైనల్ కాపీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్. సో ది ఫైనల్ కాపీ సాఫ్ట్వేర్ నే మనం ఏం చేస్తున్నాం, యాక్సెస్ చేసుకుంటున్నాం. యాజ్ అ ఎండ్ యూజర్ గా మనం యాక్సెస్ చేసుకునేది ఇదే. అయితే దీనికి సంబంధించి ఎలాగా ఇంకో టీం కూడా ఉంది, ఏంది ఫ్రంట్ ఎండ్ టీం. ఫ్రంట్ ఎండ్ టీమ్ ఫ్రంట్ ఎండ్ టీమ్. సో వీళ్ళు ఏం చేస్తారు, స్క్రీన్స్ డిజైన్ చేస్తారు. టోటల్ గా లాగిన్, ఎంటర్ యువర్ నంబర్, ఎంటర్ యువర్ సంథింగ్ ఉంటుంది, స్క్రీన్ అట్లా స్క్రీన్స్ డిజైన్ చేస్తారు. అదేది HTML, CSS, జావా స్క్రిప్ట్, ఓకేనా, యాంగులర్, రియాక్ట్ జేఎస్, తర్వాత బూట్ స్ట్రాప్, గతంలో JSP, జావా సర్వర్ పేజెస్, ఇట్లా చాలా ఉన్నాయి, ASP.NET, ఎస్ ఇవన్నీ ఏంటి, ఇవే ఇట్లా తయారు చేయడానికి ఉపయోగించే ఇవన్నీ సాఫ్ట్వేర్స్. సో ఇది మొత్తం నేర్చుకుంటే ఇతను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఈ వర్క్ చేస్తాడు. సో ఇది ఒక టాస్క్. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ గా, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ గా నేను ఎలా చేస్తానో దాన్నే నేను ప్రాజెక్ట్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా. సో డెవలపర్ ఏం చేశాడు, ఇదిగో ఎలా రాస్తాడు, తెలుగులో రాస్తా, చాలా మందికి తెలియదు కాబట్టి. ఎలా తయారు చేశారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తయారు చేయడానికి తప్పదు ఆయన తెలుగే రావాలి, ఇంగ్లీష్ లో రాస్తే గరాంధీకం లాగా ఉంటుంది, అర్థం కావట్లా. తయారు చేయడానికి సో AWS అండ్ డెవాప్స్ ఇంజనీర్ సపోర్ట్ ఏంటి, ఇంతే. సపోర్ట్ ఏంటి, ఎస్ ఇదే. దీన్ని మనం AWS ప్రాజెక్ట్ కింద చెప్పాలా, అంతే. AWS అండ్ డెవాప్స్ ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్పాలా. సో ఎలా తయారు చేశారనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎలా టెస్ట్ చేశాడు అనేది టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎలా తయారు చేశారు డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలా టెస్ట్ చేశారు టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, తయారు చేయడానికి AWS డెవాప్స్ ఇంజనీర్ ఎలా సపోర్ట్ చేశారు అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా తయారు చేశారంటే చెప్పాను కదా, బిజినెస్ ఫంక్షనాలిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎలా టెస్ట్ చేశారంటే ఇది బిజినెస్ ఫంక్షనాలిటీ అంతా టెస్ట్ చేయాలా. ఇదిగో క్లయింట్ కి బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ కి నాకు
రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ని మా డెవలపర్స్ తయారు చేశారు. డెవలపర్స్ తయారు చేసిన ఆ సాఫ్ట్వేర్ ని నేను టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ లో డిఫెక్ట్స్ కొన్ని వచ్చినాయి. ఆ డిఫెక్ట్స్ ఇలా వచ్చింది రియల్ గా. ఈ డిఫెక్ట్స్ ఇలా ఉంది. మళ్ళీ దీన్ని డిఫెక్ట్స్ అని ఫైండ్ అవుట్ చేసి నేను వెంటనే టికెట్ రేజ్ చేసి మళ్ళీ దాన్ని కన్సర్న్ డెవలపర్ కి సెండ్ చేశాను. అప్పుడు రివర్ట్ బ్యాక్. అప్పుడు డెవలపర్ మళ్ళీ దాన్ని కోడ్ రాసి మళ్ళీ సరి చేస్తే మళ్ళీ టెస్ట్ చేశాను. ఇట్లా అది వాడు చెప్పుకుంటాడు, ఎవరు టెస్ట్ ఇంజనీర్. బట్ తయారు చేయడానికి ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలా, ఏం జరిగింది ఇప్పుడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నేను యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశాను. ఐ క్రియేటెడ్ ప్రైవేట్ నెట్వర్క్స్. ఆ తర్వాత ఏం చేశాను, పబ్లిక్ సబ్నెట్స్ తయారు చేశాను, ప్రైవేట్ సబ్నెట్స్ తయారు చేశాను. సో పబ్లిక్ సబ్నెట్స్ కి ఇంటర్నెట్ గేట్వే, తర్వాత పబ్లిక్ రౌటింగ్ టేబుల్ అటాచ్మెంట్, ప్రైవేట్ రౌటింగ్ ప్రైవేట్ సబ్నెట్స్ కి ఏం చేశాను, ఇంటర్నెట్ గేట్వే, అర్థమైంది. ప్రైవేట్ రౌట్ టేబుల్స్ అటాచ్మెంట్ చేశాను. చేసి అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ సబ్నెట్స్ లో పబ్లిక్ సర్వర్లు లాంచ్ చేశాను, ప్రైవేట్ సర్వర్లు లాంచ్ చేశాను. ఈ లాంచ్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో క్లయింట్ ఏమన్నాడంటే ఒక రీజియన్ లో ప్రైవేట్ సర్వర్లు, అర్థమైందా, ఇంకొక రీజియన్ లో మరొక ప్రైవేట్ సర్వర్ తయారు చేయమని రిక్వైర్మెంట్ ఇచ్చాడు. అప్పుడు నేనేం చేశాను, బై యూజింగ్ విపిసి ఐ క్రియేటెడ్ వన్ మోర్ నెట్వర్క్ నెట్వర్క్ సేమ్ ప్రాసెస్ నేను చేశాను. ఇప్పుడు ఇట్లా చేసిన ప్రాసెస్ ఇక్కడ చేశాను. అయితే ఈ రెండింటి మధ్య నెట్వర్క్ కనపడానికి నాకు తెలియదు కాబట్టి అప్పుడు విపిసి పేరింగ్ వాడాను. సో విపిసి పేరింగ్ వల్ల ఇలా జరిగింది. విపిసి పేరింగ్ లో స్టెప్స్ ఇలా ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1 ఇలా, స్టెప్ నెంబర్ 2 ఇలా, స్టెప్ నెంబర్ 3 ఇలా, స్టెప్ నెంబర్ 4 ఇలా 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 విపిసి. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ చాలా అతి తెలివితేటల గల మీ స్టూడెంట్ ఏంటంటే విపిసిని నీ ఒక్కడి కోసమే టైం ఇచ్చి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా చూస్తాడు అనేది నీ అవివేకం, నీ తెలియంతనం, నీ మూర్ఖత్వం, నీ పెడసరతనం అంట నేనైతే. మరి ఏం చేస్తాడు, ఏం లేదు, వాడు ఇదంతా నేను చెప్పింది అడుగుతాడు, అడిగి స్టెప్స్ అడుగుతాడు, అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాడు. అంతేగాని నువ్వు ఒక్కడవే ఏంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు ఒక్కడవే వచ్చావే హైదరాబాద్ బెంగళూరు ఏమన్నా, వాడు నీ ఒక్కడనే తీసుకొని 9 నుంచి 9 దాకా మీ చిన్న తమ్ముడు మీ పెద్ద తమ్ముడు లాగా మాట్లాడి చూడటానికి 5 నిమిషాలు దీని గురించి చెప్పు, 5 నిమిషాల తర్వాత ఇంకో సబ్జెక్ట్ చెప్పాలా, లేదా వాడు తీసి పక్కన విసిరి పడేస్తాడు. లాగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అట్లా కొట్టి ఎట కొట్టి ఇదేం ల్యాబ్ కాదు. చాలా మందికి తెలియదు పాపం, అకాడమిక్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్లు మారలా, ఇంకా నర్సరీ స్టూడెంట్స్ లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని దేవుడే బాగు చేయాలని నేను కోరుకుంటున్నా, అది దేవుడికి ప్రార్థించుకుంటాను నేను ఖచ్చితంగా, తప్పదు, ఎందుకంటే వాళ్ళు నా స్టూడెంట్స్ అయ్యారు కాబట్టి. అట్లా అది చెయ్యొద్దు, అది చెయ్యండి. స్టెప్స్ చదవండి, నీ దగ్గర విషయం ఉంటే స్టెప్స్ చదివి రికార్డింగ్ చేసుకొని రికార్డ్ 4-5 సార్లు విను. నువ్వు వినిన తర్వాత నోట్స్ రాసి అది విపిసిని కంప్లీట్ చేసుకో. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు వాడేమన్నాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నాడు అక్కడ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేశాడు, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తయారు చేశాడు. దానికి సంబంధించి నాకు ఏం కావాలన్నాడు, డెవలప్ చేయడానికి కూడా సర్వర్లు కావాలి. నేను ఆ సర్వర్లు ఏర్పాటు చేసి ఇచ్చాను వాడికి, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు. వాడు అది సర్వర్లు తయారు చేసి అంతా అయిపోయిన తర్వాత నేనేం చేశాను, పూర్తి స్థాయిలో మా డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు. డెవాప్స్ ఇంజనీర్ అంటే కూడా నేనే, ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఆల్సో. అప్పుడు నేనేం చేశాను, ఐ డిప్లాయిడ్ దిస్ వర్క్ వెబ్సైట్ ఇంటూ దిస్ సర్వర్. సో సర్వర్ తయారు చేసేది నేనే, సర్వర్ను లాంచ్ చేసేది నేనే, మళ్ళీ ఆ సర్వర్లో ఇదిగో ఈ వెబ్ పేజ్ డిప్లాయ్ చేసింది కూడా నేనే. మరి ఇక్కడ లైనెక్స్ ప్లాట్ఫామ్ ఇది, మరి కాబట్టి నేను లైనెక్స్ అడ్మిన్ కూడా స్కిల్స్ నాకు వచ్చు, కాబట్టి లైనెక్స్ స్క్రిప్ట్ కూడా నేనే రాసుకున్నా. ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ సర్వీస్. ఎందుకు, బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ లైనెక్స్, బికాస్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ లైనెక్స్ అడ్మిన్. ఆఫ్టర్వర్డ్స్ ఐ మూవ్ టు AWS అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఇది ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఇట్లా చెప్పాలా. సో అప్పుడు డిప్లాయ్ చేసాం. సో ఎప్పుడు డిప్లాయ్ చేసాం, ఎలా చేసాం, మీకు తెలుసు అది. అట్లా డిప్లాయ్ చేసిన తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ అక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ జరిగిన తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ వేరే ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ అయింది. వేరే ఎన్విరాన్మెంట్ నుంచి జస్ట్ ఫైనల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మూవ్ చేశాను. దీనికి సంబంధించి ఏం వాడాను, నేను CI/CD పైప్ లైన్ వాడాను, లేకపోతే ఇంకోటి వాడాను, లేదా అసలు మాన్యువల్ గా చేసావా, లేదుగా, మాన్యువల్ ఎక్కడ లేదుగా. సో CI/CD పైప్ లైన్ ఏం చేసావు, CI/CD పైప్ లైన్ అంటే ఏంది అసలు జెంకిన్స్ అంటే ఏంది, అసలు మ్యావెన్ అంటే ఏంది, అసలు ఏదో టామ్ క్యాట్ అంటే ఏంటి, అర్థమైందా. ఇవి చెప్పమంటాడు అంతే, చెప్పమంటాడు కానీ చేసి చూపించమంటావు, చెప్పమంటాడు కానీ చేసి చూపి, నువ్వు కనీసం అవగాహన ఉందా లేదా అనేది.
చేసి చూపించాలా, సిఎస్సిడి పైప్ లైన్లు అవన్నీ చేసి చూపించాలని టైం ఎక్కువ పట్టింది. నీకే టైం పడితే మిగతా ఇంటర్వ్యూలు ఏం చేయాలా? అట్లా అడగడు ఎక్కడ కూడా. వచ్చా రాదా ప్రాసెస్ చెప్పు అంటాడు. సరే, ఇది పక్కన పెడితే ఇదిగో నాకు డెవలపర్ ఉన్నాడు, డెవలపర్ మేనేజర్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఎస్, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయమని అన్నాడు. నేనేం చేశాను? ఒక రీజన్ ఇచ్చాడు వాడు, సింగపూర్ రీజన్ లో చేయమన్నాడు. నేను సింగపూర్ రీజన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాను. ఎలా తయారు చేశాను? సర్వర్లు తయారు చేశాను. దానికి సంబంధించిన ఎస్ టోటల్ గా ఎవరైతే లాగిన్ అవ్వాలో లాగిన్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చాను. ఎస్, లాగిన్ యాక్సెస్ ఇచ్చాను. వాళ్ళు లాగిన్ అయ్యారు. లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కోడ్ రాసుకున్నారు. కోడ్ రాసి అంతా రాసిన తర్వాత మా డెవలపర్ ఏం చేశాడంటే గిట్ హబ్ లో పుష్ చేశాడు కోడ్ మొత్తాన్ని. సో గిట్ హబ్ లో కోడ్ పుష్ చేశాడు. గిట్ హబ్ లో కోడ్ పుష్ చేసిన తర్వాత దాన్ని నేను సిఎస్సిడి పైప్ లైన్ ఉపయోగించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో మూవ్ చేశాను. మూవ్ చేసి దాన్ని ఈ విధంగా చేశాను. చేసిన తర్వాత ఫైనల్ వర్షన్ కాపీ ఎస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేశాను. అయితే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఈ కాపీ డిప్లాయ్ చేయడానికి మనం క్లయింట్ పర్మిషన్ తీసుకుంటాం. అది ఆటోమేషన్ గా జరిగిద్దే అంటాం కానీ క్లయింట్ వి నీడ్ టు గెట్ ద క్లయింట్ అప్రూవల్. క్లయింట్ అప్రూవల్ లేదే మనం ఏం చేయడానికి లేదు. అది ఆటోమేషన్ అయినా ఏదైనా. Client approval, once we receive the client approval, we deploy this working software into the production server. As a DevOps engineer నేను ఈ పని చేశాను. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే as soon as we receive the build, so we receive the అంటే ఇక్కడ ఏదైతే ఉందో కోడ్, as soon as we receive the code, we build this code, we pack this code by using Maven. అర్థమైందా? ఆ తర్వాత సిఎస్సిడి పైప్ లైన్ నేను తయారు చేసుకున్నాను. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ రన్ చేశాను. జాబ్స్ రన్ చేయటం వల్ల ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ అక్కడి నుంచి చేశాను. సో అన్ని బిల్డ్ ఫైల్స్ అనే ఆర్టిఫాక్ట్స్ వచ్చినాయి. ఈ ఆర్టిఫాక్ట్స్ అంతా నెక్సస్ లో స్టోర్ చేస్తాను ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ పర్పస్. నెక్సస్, సో ఆర్టిఫాక్టరీ టూల్ నెక్సస్ లో చేశాను. ఈ విధంగా ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏదైతే బిల్డ్ కావాలో ఆ బిల్డ్ ని ఎస్ పూర్తి స్థాయిలో టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ చేశాను. యాజ్ ఫర్ ద మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్, యాజ్ ఫర్ ద మేనేజర్. ఈ బిల్డ్ మూవ్ చేయమంటే ఇదే బిల్డ్ మూవ్ చేస్తా, ఆ బిల్డ్ మూవ్ చేయమంటే అదే బిల్డ్ మూవ్ చేస్తాను, వేరే బిల్డ్ మూవ్ చేయను. అలా డిఫరెంట్ డిఫరెంట్ బిల్డ్స్ మూవ్ చేస్తాం. అది చేసిన తర్వాత ఆ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అదంతా అయిపోయిన తర్వాత వర్కింగ్ సాఫ్ట్వేర్ డైరెక్ట్ గా మనం క్లయింట్ అప్రూవ్ తీసుకొని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ చేస్తాం. ఇది ఎట్లా మూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సరే, కొన్ని సందర్భాల్లో మనకి పూర్తి స్థాయిలో క్యూబర్నెటిస్ వాడతాం. క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉపయోగిస్తాం. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ లో మనకు చాలా డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఆస్పెక్ట్స్ లో నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఐడియా ఉంది. వర్కర్ నోట్స్ తయారు చేయటం, సో కంట్రోల్ ప్లేన్ ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయటం. పాడ్స్ క్రియేషన్ ఎలా చేశాను, పాడ్స్ క్రియేషన్ తర్వాత అక్కడ ఉన్న ఏదైతే ఉందో అక్కడ డిప్లాయ్ ఇక్కడ చేసేసాను. అర్థమైందా? ఏదైనా ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ అయినా అది నడుస్తూ ఉంది. అయితే గతంలో మోనోలిథిక్ అప్లికేషన్ ఉండేది, ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ ఉంది. మోనోలిథిక్ అయితే ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు మైక్రో సర్వీస్ అంటే దేనికి దానికే. లాగిన్ ఫంక్షనాలిటీ లాగినే, లాగౌట్ ఫంక్షనాలిటీ లాగౌటే, పేమెంట్ ఫంక్షనాలిటీ పేమెంటే, ట్రాన్స్ఫర్ ఫంక్షనాలిటీ ట్రాన్స్ఫరే, విత్డ్రాల్ ఫంక్షనాలిటీ విత్డ్రాలే. అంటే డిఫరెంట్ గా ఏ ఫంక్షనాలిటీకి ఆ ఫంక్షనాలిటీ చేయగలిగాను విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్. మనం ఇప్పుడు మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ వాడుతున్నాం, మోనోలిథిక్ అప్లికేషన్ లేదు. సో ప్రతిది కూడా మనం కంటైనరైజేషన్ అప్లికేషన్స్ వాడుతున్నాం. కంటైనర్స్ ని మేనేజ్ చేయడానికి క్యూబర్నెటిస్ అనేది వాడుతున్నాం. సో డాకర్ అనేది ఫ్రీ టూల్, క్యూబర్నెటిస్ అనేది ఫ్రీ టూల్. అదే డాకర్ లాంటి టూలే AWS లో ఒకటి ఉంది, దాని పేరే ECS. డాకర్ లాంటి టూలే AWS ఒకటి ఉంది, దాని పేరు ECS, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. ఈ సర్వీస్ ఉపయోగించి కంటైనర్స్ తయారు చేసుకోవచ్చు, కంటైనర్స్ అప్లికేషన్ చూసుకోవచ్చు. అదే ఇలాగే క్యూబర్నెటిస్ లాంటిదే AWS లో ఒకటి ఉంది, దాని పేరు EKS, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. అది ఇదంతా పెయిడ్ వర్షన్స్. అయితే మా క్లయింట్ ఫ్రీ వర్షన్స్ వాడాడు, మా టైల్ వాడింది క్యూబర్నెటిస్, మా వాడింది డాకర్. ఇదంతా ఫ్రీ టూల్ వాడాం మేము. ACS EKS మేము వాడలేదు. నాకు దాంట్లో నాలెడ్జ్ లేదు, నా దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ containerization application. I can work with this. I have already worked on this. So if you give it time, is within 1 week I'll upgrade myself with the ECS and EKS. If you have a requirement, నీకు రిక్వైర్మెంట్ ఉంటే నువ్వు ఉపయోగించాలనుకుంటే, ఇది ఫ్రీగా వచ్చేది, ఇదేమో డబ్బులు పెట్టి కొనాలా. ఇది AWS సర్వీసెస్, ECS EKS. అది అంటే అప్పుడు క్లయింట్ అట్లా వాడాడు కాబట్టి నువ్వు ఎట్లా అంటే నిన్ను తప్పు పట్టాడు వాడు. అట్లా అది ఒక లెవెల్.
ఇంకా అంతే. ఇంకా ఇంతేనా నువ్వు చేసింది ఎక్స్పీరియన్స్? 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంతే. ఇదే చేయించాడు నా చేత. అప్పుడప్పుడు నేను యాన్సిబుల్ వాడేవాడిని. అప్పుడప్పుడు యాన్సిబుల్ అప్పుడప్పుడు టెరాఫామ్ అప్పుడప్పుడు. ఎందుకు? ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే యాన్సిబుల్ చేత వర్క్ చేయించేవాడు. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే టెరాఫామ్ చేత వర్క్ చేయించేవాడు అప్పుడప్పుడు అంతే. అంటే నేను మొత్తం ఉదయం నుంచి గిట్, సిఎస్ఈడి పైప్ లైన్, క్యూబర్నెటిస్, డాకర్, యాన్సిబుల్, టెరాఫామ్, స్క్రిప్ట్ రాయటం అనే మొత్తం నేనే చేశాను. లైనెక్స్ యూజర్స్ అక్కడ గ్రూప్ మేనేజ్మెంట్ పాలసీస్ అన్ని మొత్తం నేనే చేశాను. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ లో EC2 అంతా నాదే, IAM అంతా నేనే చేశా, S3 అంతా నాదే, SES అంతా నేనే చేశా, SQS అంతా నేనే చేశా, SNS మొత్తం నాదే, EFS అంతా నేనే చేశా, ఇక VPC అంతా నేనే, RDS అంతా నేనే. నువ్వు పక్కా ఫేక్, ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా. ఏంది? నువ్వు పక్కా ఫేక్, ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా. ఎందుకు? అన్ని ఎవడ చేస్తాడురా అంటాడు వాడు. అప్పుడు ఏం చేయాలా? ఇంటికి రావాలా. కాబట్టి అట్లా చెప్పకూడదు. సెలెక్టివ్ గా నేను ఇప్పటికి అదే చెప్తున్నా. నర్సరీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు అది. నేను అదే చెప్పా. లైనెక్స్ అనేది ఒక కోర్సు, AWS అనేది ఒక కోర్సు, డెవాప్స్ అనేది ఒక కోర్సు. దీంట్లో ఒక 5 తీసుకో, దీంట్లో ఒక 5 తీసుకో, దీంట్లో ఒక 5 తీసుకో. ఇయే వచ్చిద్దని చెప్పు, ఇయే వచ్చింది దీని మీద రెజ్యూమ్ పెట్టు, ఇదే దీని మీదే బిల్డ్ చేసుకో, దీన్నే కాన్సన్ట్రేషన్ ఇవ్వు. ఒక ఇంటర్వ్యూలో ఈ అడగకపోవచ్చు, రెండో ఇంటర్వ్యూలో ఈడోడే ఉంటాడు, మూడో ఇంటర్వ్యూలో వీడే ఉంటాడు, నాలుగో ఇంటర్వ్యూలో ఇయే ఉంటాయి. ఒక ఇంటర్వ్యూలో అడగలేదని ఇటు మీద లేదంటే ఎట్లా? ఈ నేర్చుకునే లోపల ఇంకో కాన్సెప్ట్లు నేర్చుకుంటున్నావు, వాటిని మళ్ళీ అప్లోడ్ చేసుకో ఈ రెజ్యూమ్ లో. మొత్తం నేనే చేశానన్నా కూడా నీకు ఉద్యోగాలు ఇయరే, మొత్తం నేనే చేశానా నీకు ఉద్యోగాలు ఇయరు. కానీ మొత్తం ఎప్పుడు అడుగుతాడో నీకు తెలియదు. కొన్ని సర్వీసులు కొంతమంది అడుగుతారు, కొన్ని సర్వీసులు కొన్ని అడగరు. మొత్తం చేసామంటే పక్కా ఫేక్, ఇంటికి వెళ్ళిపోంటారు, అది కన్ఫామ్. మరి మీరు ఎందుకు నేర్పిస్తున్నారని అంటే ఆ నాలెడ్జ్ కోసం, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వర్క్ చేయడం కోసం, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అవతల మీద డిపెండ్ అవ్వకుండా కోసం. యాన్సిబుల్ వచ్చా నీకు? వచ్చు అని అంటం కోసం. టెరాఫామ్ వచ్చా నీకు? వచ్చు అని అంటం కోసం. అంతేగాని లైనెక్స్ నుంచి డెవాప్స్ దాకా మనం కోర్స్ ఇక్కడ ఉంది నేర్పిస్తున్నాం అని చెప్పేసి మొత్తం మీద ఫేక్ పెడితే ఖచ్చితంగా దొరికిపోతారు ఈజీగా. అది వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ గానే కాదు అసలు రియల్ గా. చాలా మందికి తెలియట్లేదు అది. అది మారాల మీరు. ఓకే. ఇక ఫ్రెషర్ అంటే ఎట్లాగా? ఫ్రెషర్కి ఎంత నాలెడ్జ్ ఉండాలా, ఎంత అవసరం ఉంది అంటే అసలు నీకు ముందు కాన్సెప్ట్లు చదివి నీ వచ్చినాయా లేవా? లైనెక్స్ కాన్సెప్ట్లు ఎన్నొచ్చు నీకు? AWS కాన్సెప్ట్లు ఎన్నొచ్చు? డెవాప్స్ కాన్సెప్ట్లు ఎన్నొచ్చు? ఈ తరోగా వచ్చా లేవా? ఈ చెప్పడానికి అనుకూలంగా నీ దగ్గర ఉందా లేదా? ఉండిన తర్వాత రెజ్యూమ్ పెట్టావా లేదా? పెట్టిన తర్వాత ఏదైనా వాక్యం ఇంటర్వ్యూ వెళ్ళగలిగావా లేదా? వెళ్తే ఆడ ఏంది జరిగింది, దాంట్లో ఏమేమి అడిగారు, అలా 1 2 3 4 5 6 ఒక 20 ఇంటర్వ్యూస్ నువ్వు అటెండ్ అవ్వాలి. అప్పుడు నీకు ఫ్రెషర్ గా ఉద్యోగం వచ్చింది. ఎవడు నీకు ఉద్యోగాలు ఇప్పిలేడు. ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్, సైడ్ డోర్లు, అన్ని డోర్లు వేస్ట్ డోర్లు, ఎవడు ఇప్పించలేడు. అదొక పొరపాటు, చాలా మంది చేసే పొరపాటు. అక్కడక్కడే అంతా ఏజ్ అంతా అక్కడే గడిపేసుకొని అక్కడే అయిపోద్ది కాలం అంతా, జుట్టు కూడా ఊడిపోద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ లోకి వచ్చిన తర్వాత తొందరపడతారు. అది తొందరపాటు మంచిది కాదు. 10 ఏళ్ళు టీచర్ జాబు, 15 ఏళ్ళు బ్యాంక్ జాబు, 7 9 10 ఏళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 జాబు, అవి కొడితే రావటం లేదు. 4 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎట్ట సెట్ అవుతాం అనుకుంటున్నావు? 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఎలా పెడదాం అనుకుంటున్నావు? అది తప్పు. ఫస్ట్ పాయింట్, అది కుదరదు. మరి కుదిరిద్దని ఇంటి దగ్గర చెప్పారు, టీచర్లు చెప్పారు, లెక్చర్లు చెప్పారు, వాళ్ళందరూ తెలియదు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు? మరి ఎట్లా చేస్తాం? 4 ఏళ్ళు అవతల లోపల ఒక మనిషి అహోరాత్రులు శ్రమించి 9 గంటల నుంచి 5 గంటల దాకా ఆఫీసులో కూర్చుంటే 4 గంటల పని, కనీసం 8 గంటలు పని చేస్తే, 4 సంవత్సరాల పాటు పని చేస్తే వాడికి 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు చిన్న చిన్న కాన్సెప్ట్లు గంట కూడా నేర్చుకోలేను నువ్వు. కనీసం ఇంటర్వ్యూ ప్లానింగ్ చెప్తే వినలేను నువ్వు. కనీసం ఏదన్నా థియరిటికల్ గా స్ట్రాంగ్ అవుదామని కొన్ని కాన్సెప్ట్లు చెప్తే వినలేను నువ్వు. ఎట్లా 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెడదామని అనుకుంటావు? 10 ఏళ్ళు కష్టపడితే రాని ఉద్యోగాలు 4 నెలల్లో కష్టపడితే ఎట్లా వస్తాయి అనుకున్నా? 4 నెలల్లో కష్టపడితే ఆ రేంజ్ వేరుగా కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి. అది ఎట్లా కష్టపడాలా చెప్తేనే, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక డార్క్ రూమ్ లో కూర్చొని కష్టపడాలా. అక్కడ సొల్లు మాటలు, ఈడ సొల్లు మాటలు, ఈడ సుత్యావారం, ఈడ సుత్యావారం చెప్పుకుంటా కుశాలుగా మాట్లాడకుండా చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు. కళ ఒక కాన్సన్ట్రేషన్, ఒక విధానం, ఒక ప్రాసెస్, ఒక సబ్జెక్ట్ ఏం చెప్తున్నాడు, సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మన ఛానల్కి యూట్యూబ్ లో చూడు, ఏ వీడియో కావాలంటే మన జీమెయిల్లో డ్రైవ్ లో కూడా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు? డ్రైవ్ అనేది ఎప్పుడు యాక్సెస్ వస్తుందో, ఎప్పుడు యాక్సెస్ పోద్దో, అసలు నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలంటే డ్రైవ్ యాక్సెస్ డినైడ్ వస్తుంది, నన్ను సంప్రదించలేవు. అందుకని పబ్లిక్ లో పెట్టేసాం, ప్రతి వీడియో పబ్లిక్. నువ్వు కావాల్సిన కాన్సెప్ట్ టిక్ కొట్టు, విను, అంత అయిపోయా.
దాన్ని నువ్వు నీ రూమ్ లో కూర్చొని ఇంకా అర్థం కాదు, రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఈ ట్రైనర్ చెప్పిందే నీకు కనుక పక్కనోడు చెప్తే బాగుంటుందని ఆడకపోయి కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం మీ పేరెంట్స్ కు తెలియదు, నీకు తెలియదు. చెప్పే ట్రైనర్ చెప్తున్నాడుగా, అది కూడా ఇనుకోవు. తలబిరుస్తాను, పొగరు, అహంకారం, గర్వం, మదం అన్నీ ఉంటాయి స్టూడెంట్ కి. 2022, 23, 24 స్టూడెంట్స్. 25 ఎట్టుంటాడో చెప్పలేం. వాడు వింటాడో లేదో భూమి మీద ఆకాశానికి నిచ్చినేస్తా అంటాడో చెప్పలేం. ఇప్పుడే రాకెట్ సైన్స్ కనిపెట్టి ఇప్పుడే గంటలో రాకెట్ ను పైకి పంపిస్తాను అంటాడేమో చెప్పలేం. అప్పుడు మనం ట్రైనింగ్ కూడా ఇవ్వలేం వాళ్ళకి. అది అంటే ఇవన్నీ లోటుపాట్లు తెలుసుకుంటా ఉండాల రియల్ గా. సో ఇట్లా అంటే ఈ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అట్లా చేశాడు, టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాడు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేగాని నువ్వు డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ మొత్తం తెలుసుకొని టెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ మొత్తం తెలుసుకో, కానీ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ మొత్తం నేను ఇలా కోడ్ రాశాను, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా రాశాను, ఈ కోడ్ ఇలా పనిచేసింది, ఇక్కడ ఇది కోడ్ రాసినప్పుడు ఇది ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వస్తే దాన్ని ఇలా రిజాల్వ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేశాను, మళ్ళీ రీడిజైన్ చేశాను, మళ్ళీ తర్వాత అట్లా చేశాను, ఇట్లా చేశాను. అది డెవలపర్ చెప్పుకుంటాడు. నువ్వేం చెప్పుకోవాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్ నువ్వు ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్. నువ్వు ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంది? డిఫరెంట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ని ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తావు. డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ ఉపయోగించి ఎక్కడి నుంచి ఎక్కడికి పడితే డిప్లాయ్ చేసుకుంటా వెళ్తా ఉంటావు. కొన్ని సందర్భాల్లో ఇంకోటి చేస్తావు, కొన్ని సందర్భాల్లో అట్లా. అంటే డెవాప్స్ టూల్స్ ఉపయోగించి ఇలా, ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఉపయోగించి ఇలా, లైనెక్స్ కాన్సెప్ట్లు ఉపయోగించి ఇలా, అలా 15 కాన్సెప్ట్లు ఉపయోగించి రిజ్యూమ్ పెట్టుకో. ఆ 15 వచ్చా రాదో చూసుకో, చెక్ చేసుకో. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాదని బాధపడగాకు, కుంగిపోగాకు. 20 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వు, 21వ ఇంటర్వ్యూ ఈజీగా జాబ్ వచ్చింది, కన్ఫామ్ పైకి లేసి వెళ్ళిపోతావు, ఆ డౌటే లేదు. ఆ 20 ఇంటర్వ్యూలోనే ఇది. ఆ తర్వాత మనం అనుకున్న ప్రకారమే టెల్ మీ అబౌట్ సెల్ఫ్, ఇదిగో టెల్ మీ అబౌట్ సెల్ఫ్ రాసాం. అంటే ఫ్రెషర్ కి ఎట్లా, ఎక్స్పీరియన్స్డ్కి ఎట్లా. సరే, ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నాడు లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అంటే ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను, ఈ డాక్యుమెంట్. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్. సో ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ లో ఇంక చెప్పాల్సింది ఇదే ఇంతవరకే చాలు. ఇక్కడ తర్వాత నుంచి నువ్వు ఇష్టం ఏదైనా చెప్పుకో. ఇదిగో, గుడ్ మార్నింగ్ రవి, ఐఎమ్ వెంకట్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్, I have a 4+ years of experience in IT. Currently, I'm working as a AWS and DevOps engineer. So, I'm also currently associated with the XYZ company. I started my career as a Linux admin. Afterwards, I moved to AWS and DevOps engineer. For the past 2 years, I have been working as AWS and DevOps engineer. I have a very good experience in Linux skills like basics from different files to different directories, VM commands, creating users and reset the password for the users, managing, maintaining users, creating users. And no, I started my career as a Linux admin అన్నావుగా, ఇది సెట్ అయితే నీకు ఇక. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఐ హావ్ బిన్ ఫర్ ద ఫాస్ట్ 2 years ఐ హావ్ బిన్ వర్కింగ్ యాజ్ AWS DevOps engineer అన్నావుగా, ఇది ఈ రెండు పని చేస్తాను నీకు. ఇంతే, ఇదే నా చెప్పేది, ఇదే చెప్పేది. ఇంతకు మించి ఇంకేముంది? ఇది రియల్ టైమా? రియల్ టైం వాడు చెప్పేదే. వాడికి నీకు తేడా అయింది? అది వాడు అట్లా చెప్తాడు, నువ్వు ఇట్లా చెప్తావు. డిఫరెంట్ గా ఉండాలి. వాడు చెప్పినట్టే నువ్వు చెప్పడానికి లేదు. నీది ఒక మోడల్, నీది ఒక స్టైలు. ఇదంతా సబ్జెక్ట్ వివరించిన తర్వాత ఆ సర్వర్స్ కి, ఆ విపిసిలో ఏం చేసావు, ఆ సిఎస్సిడిలో ఏం చేసావు, ఆ తర్వాత ఆర్డిఎస్ లో నువ్వేం చేసావు, ఎస్క్యూఎల్స్ అంటే ఏంది, లైనెక్స్ లో నువ్వేం చేసావు, అవి ఏంటి అసలు. ఒక ప్యాకేజ్ ఇది ఇక్కడ నేను రాసా. సో ఇక్కడ ఏం రాసా? క్రియేటింగ్ టార్ ఫైల్స్ విత్ డిఫరెంట్ ఫార్మాట్స్ లైక్ gzip, bzip, jzip, ఇన్స్టాలింగ్ వేరియస్ ప్యాకేజెస్ యూజింగ్ M and DNF, అప్గ్రేడ్. అంటే ఏంది ఇదంతా చెప్పాలా? I have a very good experience in Linux skills, basics from different files to different directories, different VM commands, creating users and reset the password for the users, managing and maintaining the users, creating various groups and adding members into different ఇట్లా అర్థమైందా? ప్రొవైడింగ్ డిఫరెంట్ పర్మిషన్స్ అండ్ కంట్రోలింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, క్రియేటింగ్ టార్ ఫైల్స్, ఇలా డిఫరెంట్ అప్గ్రేడేషన్. అంటే ఇక్కడ ఈ స్టైల్లో ఏది చెప్పి మళ్ళీ ఇక్కడికి రా. ఏది? AWS. I have a good experience in AWS cloud platform which includes services like ఇట్లా లైక్ EC2, IAM, S3, SNS. అంటే ఉంది ఎక్స్పీరియన్స్, బట్ అన్నిటిని చెప్తావు కానీ వేటిల్లో వాడు అడిగితే వాటికి ఆన్సర్లు చెప్పాలి. వేటికి అడిగితే వాటికి ఆన్సర్ చెప్పాలి. గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఫేజెస్ ఆఫ్ SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, విచ్ ఇన్క్లూడ్స్ కంప్లీట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్, స్టార్ట్స్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు రిలీజ్ ప్రాసెస్, అండ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్, QA ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ అండ్ ప్రొడక్షన్, అండ్ డిఫరెంట్ అదర్ ఎన్విరాన్మెంట్స్ ఆల్సో, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్, SIT చెప్పుకోవాలాగా. ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ some other tools and technologies, Jenkins, Maven, Tomcat, Git, GitHub, SonarQube, Prometheus, Ansible,
సోనార్ క్యూబ్ అనేది జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 అవర్ మ్యాటర్ అంతే. దానిని ఒక సర్వర్ లోకి కాన్ఫిగర్ చేసి ఉపయోగించుకోవటమే. నెక్సెస్ అనేది కూడా అంతే, 1 అవర్ మ్యాటరే. అదో ఇవన్నీ అంటే నెక్సెస్ అంటే ఏందో తెలిస్తే చాలు, దాన్ని ఉపయోగించుకోవటమే. సార్ చెప్తాడా చెప్పలేదని మళ్ళీ వేరే అనుకోకండి. ప్రొంథెసిస్ అనేది కూడా అదే. యాన్సిబుల్ అనేది ఆల్రెడీ చెప్పేసాము, జస్ట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటమే లేటు. టెరాఫామ్ అనేది కూడా మొత్తం కంప్లీట్ చేసాం, మొత్తం నోట్స్ ఇచ్చాం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటమే లేటు. ఇక మనకి యామిల్ ఇదిగో ఐఏఎం S3 వాటిల్లో కొన్ని స్క్రిప్ట్లు, ఆ స్క్రిప్ట్ షెల్ స్క్రిప్ట్ ఎలా నేర్పిస్తాం, అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ నేర్పిస్తాం. మీ కోర్స్ అయిపోద్ది, మీకు మాకు సంబంధం ఉండదు, మీకు మాకు గొడవే ఉండదు. ఆ తర్వాత మీ ఇష్టం, మీ దారి మీది, మా దారి మాది. కలవాలంటే కలవచ్చు, లేకపోతే లేదు. అది నేను చెప్పేది. ఇదే ఇట్లా. సో ఇదే డాక్యుమెంట్ ని మీరు ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ లో నుంచి ప్రాపర్ గా తీసుకొని రండి, వచ్చి నాకు వాట్సాప్ చేయండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అని మీకే నేను చెప్తాను. ఇదే డాక్యుమెంట్ ని. ఆ తర్వాత నేను చేసిన ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ గా ఇక అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఏది అదేదైతే చెప్పాము ప్రాజెక్ట్స్ అంటే, ప్రాజెక్ట్స్ ఏంది? ఎస్, చెప్పు. So currently I'm working as in this project. This is a purely banking project. The client location is something. Yes, I'm responsible for this project. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అదంతా నీకు రాసి ఇచ్చి ఆల్రెడీ. అవన్నీ చదువు, అవన్నీ చెప్పు, ఈజీగానే ఉంటది, ఎక్సలెంట్ గా ఉంటది. ఇంతే, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇక ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో నేను రాశానో వాటినే చదువు, వాటినే చేసుకో, అయిపోద్ది. ఈజీగా ఎక్కడైనా సరే సెలెక్ట్ అవుతావు. అసలు ముందు ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా, అక్కడి నుంచి నాకేమొచ్చో అవి సెలెక్ట్ చేసుకో, ఇక్కడి నుంచి నాకేమొచ్చో ఈ సెలెక్ట్ చేసుకో. ఈ రెండింటిని చూసుకుంటా ఉండు. ఈ రెండింటిని చూసుకొని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకో. అవన్నీ నేర్చుకొని పూర్తి స్థాయిలో పట్టు సాధించు. అంతేగాని ముందేం జరగబోతుందో ఫ్యూచర్ గురించి అనవసరమైన ఆందోళన పడద్దు. ఆందోళన పడితే జీవితం ఖరాబ్ అయింది. వెనకేమొచ్చో, వెనక నేను ఏం చదువుకున్నానో వాటన్నిటిని త్వరగా ప్రిపేర్ చేసుకో. ఆ తర్వాత నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇదిగో ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది పూర్తి స్థాయిలో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత దీన్ని 2 సార్లు చదువు. ఒకసారి కాదు, 2 సార్లు. 2 సార్లు అంటే ఒక్క నెలలో 60 సార్లు అయింది. 60 సార్లు అయిన తర్వాత ఈ సాఫ్ట్ కాపీ నీకు దిగిపోతుంది లోపల. లోపల దిగిపోయిన తర్వాత ఏమైంది, పూర్తి స్థాయిలో నీ కంటెంట్ లోపలికి వెళ్ళిద్ది. నువ్వు బస్సులో కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమంటే చెప్తావు. అదే విధంగా ప్రాజెక్ట్స్ ఇచ్చాను, డిఫరెంట్ ప్రాజెక్ట్ నెంబర్ 1, ప్రాజెక్ట్ నెంబర్ 2. ప్రాజెక్ట్ నెంబర్ 1 లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రాజెక్ట్ నెంబర్ 2 లో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అదంతా ఇచ్చాను. దాన్ని చక్కగా చదవండి. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే, అక్కడ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. అంటే ఆ డైలీ రొటీన్ వర్క్, ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ మొత్తం దాని కిందే చెప్పొచ్చు. దాన్ని చెప్పేసేయండి. దీన్ని మాత్రం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలా చేసేసాయి చాలు, చక్కగా అయిపోద్ది. ఇంక ఎవరు నేను పట్టుకోడు, ఇబ్బంది లేదు. అది ఫ్రెషర్ గా వెళ్ళాలంటే ఒకలాగా ఓపెనింగ్స్ వచ్చిందా కాగాలి. ఫ్రెషర్ గా కొన్ని సందర్భాల్లో వాకిన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని తర్వాత తప్పకుండా వెళ్ళాలి. ఈ ఫ్రెషర్స్ వాకిన్ జరిగేటప్పుడు ఆ క్రమంలో అక్కడ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో ఒక నోట్బుక్ లో ముందు అక్కడ బయటికి రాగానే రాసుకోవాలా నోట్బుక్ లో. ఆ నోట్బుక్ లో అంటే ఇది చెప్పడం తప్పో రేటో లేదు, కానీ ఇది మాత్రం నేను చెప్తాను. నోట్స్ మెయింటైన్ చేసుకో, ఏ కంపెనీలో రాసుకో, దాంట్లో ఏం క్వశ్చన్స్ అడిగారో తెలుసుకో. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ నోట్బుక్ లో ఏం క్వశ్చన్ అడిగారో రాసుకో. మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఆ క్వశ్చన్ అడిగారో రాసుకో. ఇవన్నీ చేసుకో. ఆ నోట్బుక్ లో 10 పేజీలు అవుతాయి. 10 పేజీల తర్వాత ఆదివారం కూర్చో, ఫ్రెండ్స్ సరదా సిగరెట్లు సలహాలు అన్ని మానేసి కూర్చో. ఒక రకంగా షేర్ చేసుకొని కూర్చున్న తర్వాత ఆ నోట్బుక్ ఓపెన్ చేయి. నీకు టైం ఉంటే ఓపెన్ చేయి,